హలో యాదా. బంగారం. స్పీకర్ ఒకసారి మా కాలనీ పార్క్ కి రావా అర్జెంట్ గా. సారీ రా, బండిలో పెట్రోల్ లేదు. ఈ నెల నువ్వు ఇవ్వలేదుగా. నువ్వే మన నాచుకు వచ్చేటప్పుడు జిమ్ ఫీజు కూడా. బంగారం, ఆ చేతుడు తినడానికి ఏమైనా తింటావు. ఓకే బంగారం, థ్యాంక్ యూ. చూసారా, బంగారం అంటున్నాడు నన్ను. అంటాడు. బంగారం కాకపోతే లక్ష్మీదేవి అంటాడు. వరాలు ఇస్తున్నావు కదా, పదా ఆడి సంగతి చూద్దాం. ఉండేది ఇదేనారా? వాడి కోసం వచ్చింది. ఇది స్కూల్ పేపర్ అమ్మేసింది. మీరు యాదాకి బాధితులేనా? చూడు, ఆ యాదా నా యాదా అంటున్నావు. చాలా మందికి యాదా. సంగతి చూద్దాం. నాకు కావాలి. నాకు కూడా కావాలిరా, నా స్కూటీ పేపర్ నాకు కావాలి. అబ్బా ఛీ, సిగ్గులేదుగా. అమ్మాయిల దగ్గరే డబ్బులు అడుగుతారా? అమాయకులు రా వీళ్ళు. నమ్మితే ప్రాణం పెడతారు. చేతనైతే సంపాదించండి రా, అంతేగాని చేసేసి అడుక్కోగాని. నువ్వు రావే. యాదా ఏంటి అల్లరి? ఆ జుట్టు ఏంటి? ఆ నగలేంటి? నీ వల్ల నాకు నిజం తెలిసింది. ఇన్నాళ్ళు అబ్బాయిలే అమ్మాయిలు వాడుకుంటున్నారు అనుకునేవాడిని, కానీ అమ్మాయిలు కూడా వాడుకుంటున్నారని తెలిసింది. ఎనీవే, ప్రాబ్లం ఇద్దరిలో ఉంది. సర్లే, లైఫ్ బాగా చదువుకో. అర్థమైందా? ఏంటి గిఫ్ట్ సడన్ గా? ఎందుకో చాలా రోజుల తర్వాత గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. వావ్, కూల్. నా ఫోటో క్లిక్ చేసి లాక్ చేసావు. నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలని. వెరీ నైస్. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. అబ్బా, ఏ బాబు కాపలానా? వాళ్ళు ఇప్పుడు అప్పుడే రారు గాని 4 పల్లీలు ఎత్తాను, నోట్లు వేసుకో. బాబాయ్, వాళ్ళని చూస్తే నీకేమనిపిస్తుంది? కరెక్ట్ చెప్పాలి. మంచి ప్రేమికులు, అందులో డౌట్ ఏముంది? నేనే అవ్వాలనుకున్నాను, నువ్వు నాకంటే పెద్ద ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావు? 30 years పల్లి బిజినెస్ ఇక్కడ. ఎవరు ఫ్రెండ్స్, ఎవరు లవర్స్, ఎవరు ఎందుకోసం వస్తారో మొక్కం చూసి పట్టగలరు. నువ్వు ముఖం చూస్తావా? నా ఎక్స్పీరియన్స్ ని శంకిస్తావా? చూడు, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్లే లోపల గట్టిగా కౌగిలించుకుంటారు. పిచ్చి బాబాయ్, కూర్చో. నీ ఎక్స్పీరియన్స్ ని పొట్లం కట్టుకొని పెట్టుకో. ఇప్పుడు వాళ్ళు ప్రేమించుకోవట్లేదు సరిగదా, ఫ్రెండ్షిప్ కూడా లేదు. ఇప్పుడు ప్లీజ్ హోల్డ్ ఆన్ ద లైన్. లైనా? ఇదిగో ఈ బ్లాక్ చూడు, వీళ్ళు ఖచ్చితంగా లవర్స్. ఈ బ్లాక్ నువ్వు ఇప్పుడు చూపిస్తావు. నేను సినిమా బిగినింగ్ నుంచి వస్తా. ఇప్పుడు వాళ్ళు ప్రేమ కాదు అంటారు, నేను అవును అంటాను. ఇదొక ప్రేమ. నేను ప్రేమ కదా చెప్తాం. దీన్ని సెలవు చూసి ఎంజాయ్ చేయడం తప్పితే మనం ఏం చేయలేం. చూడు, వాళ్ళు వెళ్ళే లోపు కౌగిలించుకోకపోతే ఈ పల్లి వ్యాపారం ఇక్కడే వదిలేస్తా. చూడు బాబాయ్, పందానికి పోయి పొట్ట నింపే పల్లీలు పోగొట్టుకో. వెళ్ళి పని చూసుకో. 1 minute. ఓకే. భార్గవి చెప్పవే. శ్రేయ ఎక్కడా? మళ్ళీ ఏమైనా టెన్షనా? ఈ రోజుతో నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్. తెలుసా, కిషోర్ వాడి ఫాదర్ కి దుబాయ్ లో యాక్సిడెంట్ అయిందంట. ఇప్పుడే కాలేజ్ కి వచ్చి రిలీవింగ్ లెటర్ తీసుకెళ్లిపోయాడు. ఇంకేంటే పండే చేసుకో. పడింది పంట కింద పల్లి, ఇక మెత్తగా నలుగుద్ది చూడు. బాబాయ్, ఈ పార్కు వాస్త నీ నోటి వాక్క నవ్వు లేని రొమాన్స్ ఏంటి బాబాయ్?
నా పక్కన ఉన్న ప్రతిసారి ఏదో ఒక మంచి జరుగుతుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ యూ నో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. అబ్బా ఏంట్రా అలా తన్నావు? ఎప్పుడు నేను కొత్త అలవాటు మీద కాలి కుమ్మేస్తున్నావు. ఏమోరా, వాడకుండా పడేసిన మృదంగాన్ని ఎవరో వాయిస్తున్నట్టు, తుప్పు పట్టిన పంపులో నుండి ఫోర్స్ గా నీళ్ళు వస్తున్నట్టు, ఇక పనికిరాదనుకున్న రాకెట్ ఆకాశంలోకి జువ్వమని వెళ్తున్నట్టు, ఏదో తెలియని తీయటి అనుభూతిరా. నరాల్లో నుంచి కరెంట్ పాస్ అవుతున్నట్టుంది. అవునరా, ఇది శ్రేయ ఇచ్చిన హక్కు మహత్యం. ఎండలో ఇచ్చిన హక్కుకి బొగ్గు అయిపోయావు. ఎలాగో కౌగిలితో కమిట్ అయింది కాబట్టి రేపటి నుంచి నీ హక్స్ని అక్కడ అలవాటు చేసి నీలో ఉన్న కరెంట్ని అక్కడ కూడా పాస్ ఎట్టించి ఆ కరెంటు ఈ కరెంటు కలిస్తే ఇక మీ జీవితం అంతా వెలుగు. ఎస్, కరెక్ట్ గా చెప్పావరా. ఇక రేపటి నుంచి హగ్సే హగ్స్, హగ్సే హగ్స్. పై బస్ కొట్టుకొస్తే ఈ దేవుని మందనే చందని చందని